టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల్లో అరెస్టు కావడాన్ని తట్టుకోలేక చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడటం కోసం భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావంగా టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నాయకుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. భువనమ్మకు మద్దతుగా శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. విజన్ ఉన్న నాయకుడిని అరెస్టు చేసి భౌతికంగా హత్య చేయాలని చూస్తున్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు భద్రత విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. హత్య రాజకీయాలు, ఆర్థిక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆనంద్ బాబు అన్నారు. జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి రాక్షస ఆనందం జగన్మోహన్ రెడ్డి పొందుతా ఉన్నాడు. వాళ్ళ మంత్రులు, శాసనసభ్యులు గంటకొకడు పూటకొకడు ఇష్టానుసారం మాట్లాడుతా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి గారు నిజం గెలవాలని చెప్పి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, నాయకులందరూ కూడా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. 50 పైసలు నేరం కూడా ఆయన మీద రుజువు చేయలేకపోయారు ఇప్పటి వరకు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక ఫార్స్గా మారింది. 2021లో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి కేసులో 37వ ముద్దాయిగా 2 సంవత్సరాల తర్వాత ఇవాళ నిర్బంధించడం అనేది వీళ్ళ దుర్మార్గమైన చర్య. వీళ్ళు ఎన్నికల 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని, జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచ